వర్ధిల్లాలి కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జగన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి గోదావరి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ బీజేపీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ విజయం కైవసం చేసుకుందంటే దానికి ముఖ్య కారణం గోదావరి జిల్లా అధ్యక్షులుగా తను పూర్తిగా ఏ విధంగా అయితే విజయం సాధించాలన్న పట్టుదలతో ముందుకు తీసుకెళ్ళింది. దీనికి ముఖ్యంగా ఎంపీగా గెలిచినటువంటి రఘునందన్ అన్న రగన్న గత 4 నెలల నుంచి కూడా ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయన్నప్పటి నుంచి కూడా ముందు వరుసలో మిగతా అభ్యర్థుల కన్నా ముందు వరుసలో ఉండి ప్రతి గ్రామానికి భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లడము, నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలను తెలియజెప్పడము, మరి ఏ విధంగా అయితే కార్యకర్తలను ఉత్సాహపరిచి ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విజయం. గతంలో అందరూ ఇక్కడ టీఆర్ఎస్ తప్ప బీఆర్ఎస్ తప్ప ఇంకో పార్టీ గెలవదు అనే నినాదంతో భయపడిపోయారు. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వానికి, మరి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ అన్న నాయకత్వానికి, జిల్లా అధ్యక్షురాలు గోదావరి నాయకత్వానికి పూర్తి మద్దతు భారతీయ జనతా పార్టీ ప్రతి కింది స్థాయి కార్యకర్త దగ్గర నుంచి జిల్లా నాయకులందరూ కూడా ఏకమై పనిచేయడమే ఈరోజు కార్యకర్తల విజయంగా భావిస్తూ, మరి సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం, మరి నిజంగా గత ఎలక్షన్స్కు ఎమ్మెల్యే ఎలక్షన్స్కు ఎంపీ ఎలక్షన్స్కు తేడా చూస్తే ఒకేసారి 50,000 నుంచి 60,000 మెజార్టీ, 20,000 నుంచి 70,000 వరకు పోయినది. ఈ రెండో ప్లేస్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఒక 4-5,000 తక్కువగా రెండో స్థానంలో నిలపడం అంటే ఈ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం. అదేవిధంగా పటంచల్లో కూడా 1,03,000 మెజార్టీ ఓట్లేసి మరి అక్కడ కూడా ఘన విజయం 9,000 మెజార్టీ 10,000 మెజార్టీని భారతీయ జనతా పార్టీకి ఇవ్వడము, మరి అక్క ఆధ్వర్యంలో కూడా అక్కడ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీని ప్రతి ఒక్కరు కూడా మరి దగ్గర తీసుకోవడం, ఈసారి నరేంద్ర మోడీ గారిని మరొకసారి 3వసారిగా ప్రధానమంత్రి చేయడం, మరి అందులో మెదక్ పార్లమెంట్ సభ్యుడైనటువంటి గలం ఇంపియగలిగినటువంటి సభ్యుడు, మరి ఏదైతే మెదక్ యొక్క రాబోయే రోజుల్లో మెదక్కు కావాల్సిన అవసరాలు ఏమున్నాయని చెప్పి పార్లమెంట్లో తన బాణి నింపేయడానికి గొంతులు పంపించినటువంటి మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన వారికి, మరి ఓట్లు వేయని వారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి స్థాయిలో పనిచేస్తాము. ఏ విషయం ఉన్నప్పటికీ పార్లమెంటు మా ఎంపీ అభ్యర్థితో ఎవరికి ఏది కావాలో నియోజకవర్గంలో భారీ అంటే ఇక్కడ కూడా ఎమ్మెల్యే లేని స్థానంలో కూడా 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు, ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి కాంగ్రెస్కు, 0 ఎమ్మెల్యే ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లి అత్యధికంగా 39,000 మెజార్టీ సాధించడానికి ముఖ్య కారకులైనటువంటి మన జిల్లా అధ్యక్షురాలు, అదేవిధంగా మన రగన్న ఆయన పేరు చెప్తేనే ఫైర్ బ్రాండ్లా ఉంటాడు. ఆయన ఆధ్వర్యంలో అధ్యక్షురాలి ఆధ్వర్యంలో మనం ఏ విధంగా గెలుచుకున్నాము, ప్రతి చోట ఏ విధంగా వెళ్ళాము, మన కార్యక్రమం ఏ విధంగా చేసింది అనే దాని మీద విశ్లేషంగా మన జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు అన్న దేశపాండే అన్న గారు, అదేవిధంగా జిల్లా మే 13వ తారీఖున జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లలో మెదక్ పార్లమెంటు మరి ఈరోజు విజయం సాధించి భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేసినటువంటి సందర్భంలో మెదక్ పార్లమెంట్కి సంగారెడ్డి జిల్లా నుండి 2 కాన్స్టిట్యున్సీలు మరి మెదక్ పార్లమెంట్ వస్తాయి. అందులో భాగంగా సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ, పటాన్చెరు కాన్స్టిట్యున్సీ, 2 కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి మండల్ ప్రెసిడెంట్లు కావచ్చు, అదేవిధంగా జిల్లా నాయకులు కావచ్చు, జిల్లా నాయకత్వం
ఎప్పటికప్పుడు జిల్లా పార్టీ తరఫు నుంచి కానీ క్యాండిడేట్ తరఫు నుంచి కానీ ఏ ఒక్క కార్యక్రమం ఇచ్చినా కూడా కష్టం అనుకోకుండా కసితో భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్లో జెండా ఎగరవేయాలని ఒక కసితో పనిచేసి మరి ఈరోజు విజయం సాధించినందులో అందులో భాగం అందరి కష్టం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే నెల రోజులు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా మరి ఇక్కడ అన్న రఘునందన్ అన్న క్యాండిడేట్తో సహా అందరూ కూడా మేము క్యాండిడేట్లము, మేము ఈరోజు ఎలక్షన్లో నిలబడ్డాము అనే విధంగా కష్టపడి పనిచేసి మరి ఈరోజు విజయం సాధించడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది, అసలు సంగారెడ్డి జిల్లాలోనే లేదు అని చెప్పుకున్నటువంటి సందర్భం. అందులో భాగంగా మెదక్ పార్లమెంట్లో మరి 6 కాన్స్టిట్యున్సీలలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్క కాన్స్టిట్యున్సీలో మెదక్ ఎమ్మెల్యే ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యే లేరు, జెడ్పీటీసీ లేరు, ఎంపీటీసీ లేరు, ఎవ్వరు కూడా లేనటువంటి ఈ పార్లమెంట్లో మీరు ఏ విధంగా విజయం సాధిస్తారు అని చెప్పి అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. అయినా కూడా మేము గెలుస్తామనే ఒక నమ్మకంతో పట్టుదలతో క్యాండిడేట్తో సహా అందరం కూడా ముందుకు వెళ్ళినటువంటి సందర్భం. మరి ఈరోజు ఇక్కడ గెలిచినటువంటి క్యాండిడేట్ కూడా అందరికీ సుపరిచితులే. మరి రఘునందన్ అన్న అంటే ఎవరికి తెలియనటువంటి వ్యక్తి కాదు, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. తనను పంపిస్తే పార్లమెంట్లో ఈ మెదక్ పార్లమెంట్ అభివృద్ధికి మరి తప్పకుండా చేయగలుగుతారు, చేస్తారనే నమ్మకంతో ఈరోజు నమ్మి ఓటేసి గెలిపించినటువంటి ఈ మెదక్ పార్లమెంట్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందులో భాగంగా సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ, పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ మీద నమ్మకంతో ప్రజలు ఓటేసి గెలిపించారో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేమందరం కూడా రఘునందన్ అన్న గారితో మరి ఈ 2 కాన్స్టిట్యున్సీల అభివృద్ధి కూడా మరి ముందుండి పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇదే ప్రతి ఎలక్షన్లో ప్రతి కార్యకర్త కష్టపడుకుంటూ పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పటికీ ఎప్పుడు కూడా అపజయమే ఎదురైంది. కాబట్టి కొన్ని సందర్భాలలో భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, మండల ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మేము ఎన్ని సంవత్సరాలు ఈ జెండా మోసుకుంటూ పోతున్నాం కానీ విజయం అనేది సాధించట్లేదు కదా అని ఏదో ఒక సందర్భంలో బాధపడుతున్న రోజులు కూడా మేమందరం దాన్ని ఫేస్ చేసినాం. కానీ ఈరోజు గర్వంగా అందరూ కూడా అంటే తినగ వేపాకు కూడా తీయనుడు అనే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం అందరికీ కలిగింది. మరి ఎందుకంటే నరేంద్ర మోదీ గారు గత 2 టర్మ్లు కూడా మన భారతదేశానికి చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, తను తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ప్రజలందరూ కూడా స్వాగతించి అంటే అందరూ కూడా ఏకీభవించి చేసినటువంటి పనులు కావచ్చు, అభివృద్ధులు కావచ్చు, తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అందరూ కూడా ప్రజలు ఈరోజు నిజంగా ఇలాంటి ప్రధానమంత్రి ఉంటే మన దేశం ఇంకా ఎక్కువగా ఎంపీలను ఈసారి మేము కైవసం చేసుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. మరి ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ పార్టీలకు అతీతంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీని కూడా పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వంలో మరోసారి మోదీ ఉంటే తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం కూడా బాగుపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపించి మరి వారి ప్రధానమంత్రి 3వసారి ప్రధాని కావడానికి మరి అందరూ కూడా ఈరోజు ముందుండి ఓటేసి గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి భారతదేశంలో ఉన్నటువంటి ఓటర్లను కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలను గెలిపించినటువంటి ప్రజలందరినీ కూడా
వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రధానమంత్రి